ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూన్ 14 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. అయితే ఈ రోజు వ్యక్తిగత సంబంధాల్లో మీ ప్రేమైన వారితో కమ్యూనికేట్ చేయడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి మీరు బలమైన కోరికని అనుభవించవచ్చు. ముఖ్యంగా మీరు మీ మాటల్ని అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని గుర్తుంచుకోండి మరియు అపార్థాలకి దూరంగా ఉండండి. అలాగే వృత్తిపరంగా చాలా బాగుంటుంది. అలాగే మీరు మీ కెరీర్ లో వృద్ధిని మరియు విజయాన్ని తెచ్చి కొన్ని ఊహించని అవకాశాలని కూడా అందుకోవచ్చు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఆర్థికంగా మీరు కొన్ని ఊహించని లాభాలు మరియు లాభాలని అనుభవించవచ్చు. వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది మంచి సమయం. అయితే హఠాత్తుగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి మరియు మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. మీ ఆరోగ్యపరంగా మీ శారీరక మరియు మానసిక శ్రేయస్ ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తగినంత విశ్రాంతి పొందేలా చూసుకోండి మరియు మీకు ఆనందం మరియు విశ్రాంతిని అందించే కార్యకలాపాల్లో పాల్గొనండి. మొత్తం మీద సానుకూల శక్తి మరియు వృద్ధి అవకాశాలతో నిండిన రోజు మిథున రాశి వారికి అవుతుంది. ఇక మిథున రాశి వారు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.